ఓం నమ శివాయ. ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. వేణుస్వామి తెలుసు కదా! వేణుస్వామి. మొన్నటిదాకా వీఐపీల జాతకాలు అది కూడా ఎలా ఉంటాయి? రేపొద్దున్నే మీరు విడిపోతారు. ఈ రాత్రికి మీరు చచ్చిపోతారు. మీ జాతకం దరిద్రంగా ఉంది. అన్నీ నెగెటివే. అన్నీ నెగెటివే. భయపెట్టేస్తాడు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపెట్టేస్తాడు. ఆయన వెనకాల సన్నాయి నొక్కులు నొక్కడానికి వాళ్ళ ఆవిడ ఉంది. మరి జనం కూడా నమ్ముతున్నారు. వెళుతున్నారు. లక్షల లక్షల కోట్లు సంపాదించాడు. మొన్న ఈ మధ్యన టీవీ5 మూర్తి గారు కేసు పెడతారంటే కేసు పెట్టారు కూడా ఆయన. ఇంక పొరపాటున నేను జాతకాలు జోలుకుని ఎవరు జాతకాలను నేను కృష్ణారామం అనుకుంటూ ఇంట్లో కూర్చుంటా అన్నాడు. సరే అయిపోయిందా? మళ్ళీ మొదలెట్టాడు. ఎందుకంటే ఉగాది వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు మొదలెట్టాడు ఎవరో ప్రముఖ హీరోయిన్ చచ్చిపోతుందని. అసలు వీడిని ఎట్లా వదిలేస్తున్నారు? పిచ్చి కుక్కను కూడా పట్టుకొని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళు వ్యాన్లో పడేసి తీసుకెళ్తారే, ఇలాంటి పిచ్చి కుక్కలను ఎందుకు వదిలేస్తున్నారు? జాతకాల మీద ఉన్న నమ్మకాలే పోతున్నాయి. అది మీరు ఆలోచించుకోండి. తర్వాత రెండోది, ఒక బెస్ట్ సజెషన్ ఇస్తున్నాను వేణుస్వామికి. గ్రహాల మీద కదా అతను జాతకాలు చెప్పేది. ఈసారి సునీత విలియమ్స్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి వేణుస్వామిని వాళ్ళ ఆవిడ్ని స్పేస్లోకి పంపించాలి. అక్కడ ఏమన్నా గ్రహాలు తేడా ఉంటే సరిచేసి వస్తాడు. నాకు మద్దతు ఇచ్చేటట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతకుముందు నేను అసలు ఎప్పుడు కూడా నేను చెప్పేస్తాను, కామెంట్లు అడగను. కానీ ఇతన్ని ఖచ్చితంగా వీళ్ళ అర్ధాంగిని ఇద్దరిని కూడా ఈసారి స్పేస్లోకి పంపించేస్తే అక్కడ గ్రహ ప్రభావాలు ఏమైనా తేడా ఉంటే మొత్తం సరిచేసి వస్తాడు. అంతటి ఘనుడు వేణుస్వామి. అది సంగతి. కామెంట్ చేయండి ఏదో ఒకటి ప్లీజ్.